వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్స్కు సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఆపరేషన్ స్మైల్. మరి ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, మనకి ఎవరైతే తప్పిపోయిన పిల్లలు ఉంటారో అలాగే బాల కార్మికులు ఉంటారో వాళ్ళని విముక్తిని కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన కార్యక్రమం ఆపరేషన్ స్మైల్. మరి ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమాన్ని ఎన్ని రోజుల పాటు ఏర్పాటు చేశారు అంటే దాదాపుగా నెల రోజుల పాటు ఏర్పాటు చేశారు. మరి ఆపరేషన్ స్మైల్ అనే ఈ కార్యక్రమాన్ని దాదాపుగా జనవరి 1 నుంచి 31 వరకు ఏర్పాటు చేశారు, అంటే దాదాపుగా నెల రోజులు. మరి ఆపరేషన్ స్మైల్లో భాగంగా దాదాపుగా 5,582 మంది పిల్లలకి విముక్తిని కల్పించారు. అంటే ఎవరైతే బాల కార్మికులు ఉన్నారో అలాగే తప్పిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి తీసుకొచ్చి బాల కార్మికులను ఆ పనుల నుండి విముక్తిని కల్పించడం జరిగింది. ఎంతవరకు 5,582 మంది పిల్లలకి విముక్తిని కల్పించడం జరిగింది. ఆపరేషన్ స్మైల్ is an event. The Operation Smile is conducted in between January 1st to 31st, around 1 month. The main purpose of this Operation Smile is to eradicate child labors and identifying missing children and eradicating child labors. This is the main aim of Operation Smile. In this Operation Smile, around 5,582 peoples were rescued through this Operation Smile. This Operation Smile will be conducted in 1st January to 31st January 2026. This is about Operation Smile. నెక్స్ట్ రామ్సర్ జాబితాలోకి మరో 2 చిత్తడి నేలలు. మరి రామ్సర్ జాబితాలోకి మరో 2 చిత్తడి నేలలు రావడం జరిగింది. ముందుగా రామ్సర్ అంటే ఏంటి? రామ్సర్ జాబితా అంటే మనకి, లేదంటే చిత్తడి నేలలు అంటే ఏంటి అంటే, మనకి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేది ఫిబ్రవరి 2 రోజున జరుపుకుంటాం. ఎప్పుడు? ఫిబ్రవరి 2 రోజున. ఎందుకు? మనకి 1971లో ఇరాన్లోని రామ్సార్లో ఒక ఒప్పందం జరిగింది. ఎందుకోసం అంటే చిత్తడి నేలలను పరిరక్షించే ఉద్దేశంతో 1971లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి ఆ ఒప్పందం ప్రకారం 164 దేశాలు ఆ ఒప్పందంపై సంతకం చేశారు. దాన్ని మనం రామ్సార్ ఒప్పందం అంటాం. మా రామ్సార్ ఒప్పందంలో భాగంగా భారతదేశం కూడా ఈ 164 దేశాలలో ఒక దేశంగా సంతకం చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి, అంటే 1971 నుంచి ఫిబ్రవరి 2ని అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఏ నేలల దినోత్సవంగా? చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ఆ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 2 రోజున మరో 2 చిత్తడి నేలలను ఈ రామ్సర్ జాబితాలోకి చేర్చడం జరిగింది. దీనిలోకి రామ్సర్ జాబితాలోకి చేర్చడం జరిగింది. మరి ఏ 2 చిత్తడి నేలలను రామ్సర్ జాబితాలోకి చేర్చారు అంటే కిచాన్ అభయారణ్యం, మరొకటి మెనార్ అభయారణ్యం. కిచాన్ అభయారణ్యం, మరొకటి మెనార్ అభయారణ్యం. మరి 2 అభయారణ్యాలు ఎక్కడున్నాయి అంటే రాజస్థాన్లో ఉన్నాయి. ఎక్కడ? రాజస్థాన్లో ఈ 2 అభయారణ్యాలు ఉన్నాయి. ఈ 2 అభయారణ్యాలని దేనిలోకి చేర్చారు? రామ్సర్ జాబితాలోకి చేర్చడం జరిగింది. మరి రామ్సర్ జాబితాలోకి ఈ 2 అభయారణ్యాలను చేర్చడంతో వీటి సంఖ్య ఎంతకు పెరిగింది అంటే 91కి పెరిగింది. ఎప్పటి వరకు? 91కి. భారత్లో ఇదివరకు రామ్సార్
లో చిత్తడి నీళ్ళల సంఖ్య 89కి ఉండగా ఈ రెండు చేరడంతో వీటి సంఖ్య ఎంతకు పెరిగింది? 91కి చేరింది. సో అనదర్ 2 wetlands included in Ramsar recognition. So another 2 wetlands were included in Ramsar list. So what is World Wetlands Day? So World Wetlands Day. So we are celebrating World Wetlands Day on every year Feb 2nd. Why? In 1971, a summit was held in Iran, in Ramsar. A summit was held in where? In Iran, in Ramsar. So in that summit, 164 countries were signed on an agreement. So what is that agreement? The agreement is to protection of wetlands. So in this case we are celebrating World Wetlands Day in every year Feb 2nd. So in that case in India the number of wetlands were increases to 91. Increases to what? 91. Why? Because the another 2 lands were included in Ramsar list. So another 2 wetlands were included in Ramsar list. So what are the 2 wetlands? The 2 wetlands are, first one is Kichan Sanctuary and second one is Menar Sanctuary. Kichan Sanctuary and Menar Sanctuary. These 2 sanctuaries were included in Ramsar list. So the number of wetlands in India were increases to 91. And this is about another 2 wetlands included in Ramsar recognition. రుద్ర సాయుధ హెలికాప్టర్ నడిపే అర్హత సాధించిన మొట్టమొదటి మహిళా అధికారి. మరి రుద్ర సాయుధ హెలికాప్టర్ నడిపే అర్హత సాధించిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే మనకి కెప్టెన్ హంసజా శర్మ. కెప్టెన్ హంసజా శర్మ మొట్టమొదటిసారిగా రుద్ర సాయుధ హెలికాప్టర్ని నడిపే అవకాశం రావడం జరిగింది. మరి ఈవిడ కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో టాప్ స్కోర్ని చేసింది. ఇందుకోసం గాను ఈవిడ నాసిక్లో జరిగిన కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్స్లో టాప్ స్కోర్ని చేసినందుకు గాను ఈవిడకి ఈ అర్హతని సాధించడం జరిగింది. ఈవిడ ఈ అర్హతను సాధించుకుంది. మరి ఈవిడకి ఉత్తమ పోరాట ఏవియేటర్కి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సిల్వర్ చీతాని కూడా అందించడం జరిగింది. ఎవరైతే ఉత్తమ ఏవియేటర్స్ ఉంటారో వారికి అందించే అవార్డు. మరి ఉత్తమ పోరాట ఏవియేటర్ సిల్వర్ చీతా అవార్డుని అందుకున్న మొట్టమొదటి మహిళ అని కూడా చెప్పుకోవచ్చు. ఈవిడ మొట్టమొదటి మహిళా అధికారి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మహిళా అధికారి 2026 గణతంత్ర దినోత్సవంలో భాగంగా 241 మంది ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్స్కి నాయకత్వాన్ని వహించడం జరిగింది. మరి ఇలాంటి ప్రతిష్టాత్మక అధికారం అనేది ఎవరికి లభించింది అంటే కెప్టెన్ హంసజా శర్మ. ఎందుకంటే కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్స్లో తను టాప్ స్కోర్ చేసినందుకు గాను తనకి లభించిన అవకాశం అని చెప్పుకోవచ్చు. సో కెప్టెన్ హంసజా శర్మ she belongs to Jammu Kashmir. Where? Jammu Kashmir. So she scored top in combat army aviation training schools in Nasik. So in this case she awarded to prestigious silver cheetah. So she is the first woman to win this silver
Cheetah. Why? Because she scored top in Combat Army Aviation School in Nasik. And also she led by the 251 Army Aviation Squadron during the 2026 Republic Day onwards. So in this case, so this is about women officer to qualify to fly Rudra armored helicopter. So she is the first woman to qualify this fly Rudra armored helicopter Who is she? She is the Captain Hamza Sharma. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సిఎండిగా కోటా రవి. మరి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి సిఎండిగా ఈయనను మనకి సిఫార్సు చేయడం జరిగింది. మరి ఎవరు దీన్ని సిఫార్సు చేశారు అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ వారు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ఎవరిని, కోటా రవిని సిఎండిగా మనకి సిఫార్సు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈయన 2026 జనవరి 29 నాడు ఈయన యొక్క నియామకం అనేది జరిగింది. మనకి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు యొక్క 8వ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఏ రోజున ఈయన నియామకాలని చేపట్టారు అంటే 29th జనవరి 2026 నాడు. మరి ఎందుకోసం ఈయనని నియమించారు అంటే మనకి తేజస్ ఉత్పత్తి మరియు రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి రక్షణ మరియు తయారీ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం ముఖ్య లక్ష్యం అనేది ఉద్దేశం. సో కోటా రవి is appointed to Hindustan Aeronautical Limited Director and CMD and it is proposed and or recommended by Public Enterprises Selection Board. So Public Enterprises Selection Board in 8th summit taken a decision. So this appointment was held on 29th January 2026. This appointment was held on 29th January 2026. The responsibility of Kota Ravi is Tejas production, main focus on increasing indigenous knowledge in the defense sectors. So the production and focusing on increasing indigenous knowledge in defense and production sector, and this is the main responsibility of Kota Ravi. Next, భారత పునరుత్పాదక శక్తి రంగంలో గుజరాత్ అగ్రస్థానం. మరి భారత పునరుత్పాదక రంగంలో గుజరాత్ అనేది మనకి అగ్రస్థానంలో నిలిచింది. మరి ఎన్ని గిగావాట్ల సామర్థ్యంతో గుజరాత్ అనేది మనకి టాప్ పొజిషన్లో నిలిచింది అంటే 42.583 గిగావాట్స్ సామర్థ్యంతో గుజరాత్ దేశంలోనే అతి ఎక్కువ పునరుత్పాదక శక్తి రంగంగా గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. మరి ఇది భారతదేశంలోని పునరుత్పాదక శక్తి రంగంలో దాదాపుగా 16.50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. అంటే అంత పర్సెంట్ వరకు మనకి పునరుత్పాదక శక్తి రంగాన్ని గుజరాత్ మాత్రమే చేయగలిగింది. అంటే పునరుత్పాదక శక్తి రంగంలో గుజరాత్ అనేది ఎంత అగ్రస్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 16.50% ఎక్కువగా మనకి భారతదేశంలోని అతి ఎక్కువగా మనకి వాటాను కలిగి ఉంది. ఏది? గుజరాత్. అంటే భారతదేశంలోనే అతి ఎక్కువ వాటాను కలిగి ఉంది గుజరాత్ పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో. మరి గుజరాత్ అనేది 42.583 గిగావాట్స్ సామర్థ్యంతో పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో మొదటి స్థానంలో ఉంది. మరి మనకి
పవన శక్తి సామర్థ్యంలో గుజరాత్ అనేది ఏ స్థానంలో ఉంది అని చూసుకుంటే పవన శక్తి సామర్థ్యంలో గుజరాత్ అనేది అగ్రస్థానంలోనే ఉంది. పవన శక్తి సామర్థ్యంలో మరియు పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో రెండిట్లోనూ గుజరాత్ అనేది ఏ పొజిషన్లో ఉంది అంటే టాప్ పొజిషన్లో ఉంది. మరి పవన శక్తి సామర్థ్యంలో గుజరాత్ అనేది ఎన్ని మెగావాట్స్ల సామర్థ్యంతో పవన శక్తి సామర్థ్యం అనేది టాప్లో ఉంది అంటే మనకి దాదాపుగా 14,820.94 మెగావాట్స్ సామర్థ్యంతో ఎంత 14,820.94 మెగావాట్స్ సామర్థ్యంతో మనకి పవన శక్తి సామర్థ్యంలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. మరి సౌరశక్తి సామర్థ్యంలో గుజరాత్ ఏ పొజిషన్లో ఉంది చూస్తే సౌరశక్తి సామర్థ్యంలో 25,569.40 మెగావాట్స్ సామర్థ్యంతో సౌరశక్తిలో రెండవ స్థానంలో ఉంది. మనకి పునరుత్పాదక శక్తి రంగంలో అగ్రస్థానంలో ఉంది. అలాగే పవన శక్తి సామర్థ్యంలో అగ్రస్థానంలో ఉంది. సౌరశక్తి సామర్థ్యంలో ఏ స్థానంలో ఉంది రెండవ స్థానంలో. ఏ సామర్థ్యంతో 25,529.40 మెగావాట్స్ సామర్థ్యంతో మనకి సౌరశక్తి రంగంలో మనకి టాప్ పొజిషన్లో ఉంది. ఏది గుజరాత్ సౌరశక్తిలో రెండవ స్థానం, పవన శక్తిలో మరియు పునరుత్పాదక శక్తి రంగంలో రెండింట్లో మొదటి స్థానంలో నిలిచింది. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లో కూడా గుజరాత్ అనేది టాప్ పొజిషన్లో ఉంది. మనకి టాప్ పొజిషన్లో ఏదేది ఉంది అంటే పునరుత్పాదక శక్తి రంగంలో, పవన శక్తి రంగంలో, అలాగే రూఫ్ ఆఫ్ సోలార్లో కూడా మనకి గుజరాత్ అనేది టాప్ పొజిషన్లో ఉంది అంట. By 2026, Gujarat will be India's number one in renewable energy sector with a capacity of 42.583 gigawatts. With an installed capacity of 42.583 gigawatts capacity, Gujarat placed top in India. So, and it accounts for overall 16.50% of the country's total renewable energy. It accounts for total of 16.50 of total renewable energy in India. So Gujarat has become the number one in renewable energy in India. Became the number one in renewable energy in India. Then what is wind energy? In Gujarat is placed which place in wind energy? So Gujarat is placed number one in wind energy also. Gujarat is placed what? Gujarat is placed number one position is also wind energy with a what capacity? The capacity of 14,820.94 megawatts. So Gujarat is also placed top in wind energy with a capacity of 14,820.94 megawatts. So, and next, what is solar energy? What is the position of Gujarat in solar energy? So the position of Gujarat in solar energy is placed second with a capacity of 25,529.40 megawatts with a capacity of 25,529.40 megawatts. And in rooftop solar, Gujarat is placed top in rooftop solar. So totally Gujarat is placed top in renewable energy and wind energy and also rooftop solar, but it is placed second in solar energy, and this is about భారత పునరుత్పత్తి శక్తి రంగానికి సంబంధించి. నెక్స్ట్ 6వ జాతీయ పంట పోషక సదస్సు అనేది
జరిగింది. 6వ జాతీయ పంట పోషకాహార సదస్సు అనేది B2B ఎక్స్పో 2026 అనేది జరిగింది. మరి ఈ B2B ఎక్స్పో 2026 అలాగే 6వ జాతీయ పంట పోషకాహార సదస్సు గురించి, మరి 6వ జాతీయ పంట పోషకాహార సదస్సు అనేది 27 జనవరి 2026 ముంబైలో జరిగింది. ఎప్పుడు 27 జనవరి 2026 ముంబైలో జరిగింది. ఏ రోజున జరిగింది అంటే మనకి ఫిబ్రవరి 5 మరియు 6 తేదీలలో మనకి ఈ 6వ జాతీయ పంట పోషకాహార సదస్సు జరిగింది. ఎన్నవ జాతీయ పోషకాహార సదస్సు? 6వ జాతీయ పోషకాహార సదస్సు అనేది జరిగింది. ఫిబ్రవరి 5 మరియు 6 2 రోజుల పాటు జరిగింది. మరి ఈ సదస్సు అనేది ఎవరు నిర్వహించారు అంటే ఇండియన్ మైక్రో ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. ఎవరు? ఇండియన్ మైక్రో ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వారు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు? ముంబైలో నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం అనేది 2 రోజుల పాటు జరిగింది. మరి ఈ కార్యక్రమంలో దేని గురించి చర్చించనున్నారు అంటే ఈ కార్యక్రమంలో భాగంగా మనకి వ్యవసాయ మార్కెటింగ్ గురించి, మార్కెటింగ్ అభివృద్ధి గురించి, ఆవిష్కరణలకు సంబంధించి మరియు విధానాలు మరియు నిర్ణయాలకి సంబంధించి ఈ సదస్సులో భాగంగా చర్చించనున్నారు. ఈ సదస్సులో భాగంగా దేన్ని చర్చించనున్నారు? వ్యవసాయానికి సంబంధించి ఆ వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మార్కెటింగ్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే వాటిపైన విస్తృతంగా చర్చించనున్నారు. ఏ రోజు? ఫిబ్రవరి 5 అండ్ 6 రోజున. మరి దీనికి సంబంధించి ఈ కార్యక్రమం అనేది ఏ థీమ్తో ప్రారంభించనున్నారు అంటే కన్సర్వ్, కొలాబరేట్ అండ్ కో-క్రియేటివ్. ఏ థీమ్తో ప్రారంభించనున్నారు అంటే కన్సర్వ్, కొలాబరేటివ్ అండ్ కో-క్రియేటివ్ అనే థీమ్తో ఈ 6వ జాతీయ పంట పోషకాహార సదస్సుని ప్రారంభించనున్నారు. ఏ రోజు? ఫిబ్రవరి 5 మరియు 6 2026 నాడు. 6th నేషనల్ క్రాప్ న్యూట్రిషనల్ సమ్మిట్ అండ్ B2B ఎక్స్పో 2026. So this 6th national crop nutrition summit will be held on Mumbai on 5th February and 6th February. So this is 2-day event. This is a 2-day event or this is a 2 days event. So this event will be conducted with the theme of conserve, collaborative and co-creative. This will conduct with the theme of what? Conserve, collaborative and co-creative. So in this event they will discuss about innovation and development of agriculture and marketing in agriculture sector. So they will discuss about what? In innovation and development of market and agriculture in agriculture sector. And this is about 6th National Crop Nutrition Summit and B2B Expo 2026. B2B Expo 2026. నెక్స్ట్ ఫోటో రీఛార్జబుల్ సూపర్ క్యాపాసిటర్. మరి ఫోటో క్యాపాసిటర్ అంటే ఏంటి అంటే ఇది శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక సౌరశక్తితో పనిచేసే ఇంధన నిల్వ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏంటి? సౌరశక్తితో పనిచేసే ఇంధన నిల్వ సామర్థ్యం గల పరికరం. ఇది సౌరశక్తితో పనిచేసే ఒక ఇంధన నిల్వ పరికరం. ఇది అంటే సోలార్ ఎనర్జీతోనే పనిచేస్తుంది. దీనికి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేకుండా కనుగొనడం జరిగింది. మరి ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ ఫోటో రీఛార్జబుల్ సూపర్ కెపాసిటర్ లేదంటే క్యాపాసిటర్ని కనుగొనడం జరిగింది. ఇది ఒకే యూనిట్లో
శక్తిని సంగ్రహించి నిల్వ చేయగలదు. అంటే ఒకే ఒక యూనిట్తో శక్తిని సంగ్రహించగలదు, అలాగే నిల్వ చేయగలదు. మరి దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఖర్చు అనేది తగ్గుతుంది, మనకి సామర్థ్యం అనేది పెరుగుతుంది. అంటే సోలార్ ఎనర్జీతో మనకి శక్తి వస్తుంది అన్నప్పుడు మనకి ఎంతో కొంత ఖర్చు అనేది తగ్గుతుంది. ఎందుకంటే అది సాంప్రదాయ ఇంధన వనరు అని చెప్పుకోవచ్చు. సోలార్ ఎనర్జీ అనేది మనం ఖర్చు పెట్టకుండా మనకి డైరెక్ట్గా వస్తుంది. అంటే ఒక సాంప్రదాయ ఇంధన వనరు ద్వారా అభివృద్ధి చేయబడింది కాబట్టి దీనిని ఉపయోగించడం ద్వారా మనకి ఏం జరుగుతుంది, ఖర్చు అనేది తగ్గుతుంది, అలాగే వాటి యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. దానికోసం మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీనిని తయారు చేయడం జరిగింది. సో scientists have developed a solar power energy storage device that can both capture and store energy with a single unit, that can capture both store and store energy. They will have both capture and storing energy within a single unit. So this was developed by Department of Science and Technology. So the innovation is expected to reduce cost. This innovation is expected to reduce cost and improve efficiency. And improve what? Efficiency. This is reduces cost and improves efficiency and supports decentralized energy solutions, and particularly for portable and off-grid applications. This is particularly for portable and off-grid applications. This is about photo rechargeable supercapacitors. నెక్స్ట్ గ్వాటెమాలాలో వాల్కన్ డి ప్యూగో అగ్నిపర్వత విస్ఫోటనం. మరి గ్వాటెమాలాలో వాల్కన్ డి ప్యూగో అగ్నిపర్వత విస్ఫోటనం అనేది జరిగింది. మనకి గ్వాటెమాలాలో ఈ వాల్కన్ డి ప్యూగో అగ్నిపర్వతం అనేది అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా చెప్పుకోవచ్చు. ఇది చాలాసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం అనేది జరిగింది. మరి ఈ విస్ఫోటనం అనేది జరిగినప్పుడు దాదాపుగా 15,000 ఎత్తుల వరకు 15,000 అడుగుల ఎత్తు వరకు మనకి వాటి యొక్క బూడిదలు అలాగే వాటి యొక్క లావాలు అనేవి వెదజల్లుతూ వెళ్ళడం జరుగుతుంది. అంటే అంత ఘోరమైన విస్ఫోటనం అనేది జరుగుతుంది. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే సెంట్రల్ అమెరికాలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది సెంట్రల్ అమెరికాలో అతిపెద్ద చురుకైన అగ్నిపర్వతంగా చెప్పుకోవచ్చు. మరి ఇది చాలాసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. మనకి మొట్టమొదటిసారిగా అగ్నిపర్వత విస్ఫోటనం ఎప్పుడు జరిగింది అంటే 1524లో జరిగింది. ఎప్పుడు? 1524లో జరిగింది. 1524 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 60 సార్లు ఈ అగ్నిపర్వత విస్ఫోటనం అనేది జరిగిందంట. అంటే అతి ఎక్కువ సార్లు అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిన పర్వతం అంటే చాలా అగ్నిపర్వతాలలో అతి ఎక్కువ సార్లు అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిన అగ్నిపర్వతాలలో ఒక అగ్నిపర్వతంగా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ అమెరికాలో ఉంటుంది. మరి ఇది 2018 జనవరి 3 నాడు అతిపెద్ద విస్ఫోటనం అనేది జరిగింది. అలా దాని ప్రమాదవశాత్తు చాలా మంది మరణించారు, చాలా మంది తప్పిపోవడం కానీ జరిగింది. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ప్రజలు చాలా భయాందోళనలకి గురి కావడం జరుగుతుంది. అలా చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ 2018 జూన్ 3లో జరిగినప్పుడు వందలాది మంది ఈ విస్ఫోటనం కారణంగా మరణించడం జరిగింది. అలాగే చాలా మంది తప్పిపోయారంట. సో the Pugo volcano was evaporated. The Pugo volcano was erupted. So this Pugo volcano was erupted many
times. And this Pugo volcano is there in Central America, is there in where? Central America, and it was away from, located in 40 kilometers away from capital city of Guatemala. So, having erupted more than 60 times since 1524. So, it having erupted many times from 1524 onwards, around 60 times it erupted. Around 60 times it erupted. In 2018, a massive eruption occurs in June 3, 2018. In 2018, massive eruption occurred on June 3, 2018. So the results are most of the members are died and lot of members were missed and lot of members lost their lives and lot of peoples are getting affected for this eruption. So the massive eruption were occurred in 2018 January 3rd. So it is mostly affected, or it was located in 40 kilometers south of the capital city of Guatemala. So the volcano frequently lava and ash up to 15,000 level. So the volcano and ash were up to 15,000 above level when the volcano occurred. The 15,000 above ash and lava were occurred. So this is about volcano Fuego in eruption in Guatemala, or volcano de Fuego volcano eruption in Guatemala. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం అనేది లభించింది. మరి ఎప్పుడు లభించింది అనేది చూస్తే, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనే అతను మనకి సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి. అతను చారిత్రాత్మకమైన తీర్పులు అందించిన వ్యక్తి. ఎవరు? జస్టిస్ సుదర్శన్ రెడ్డి. మరి ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి 2025లో రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా మనకి అమరవీరుల స్మారక ట్రస్ట్ వారు ప్రకటించడం జరిగింది. ఎవరు? అమరవీరుల స్మారక ట్రస్ట్ 2025లో మనకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో అంటే 31 జనవరి 2026 నాడు హైదరాబాద్లోని ముగ్ధం భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అవార్డుల వివరాలను చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి మరియు సెక్రటరీ కందిమల్ల ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. మరి ఇందులో భాగంగానే ఈయనకి ఈ రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. సో Justice B. Sudarshana Reddy is selected for Ravi Narayana Reddy National Award. So this information is given by Martyrs Memorial Trust. So in this case, 31st January 2026, the occasion, a summit was held in Hyderabad in Mugdhan Bhavan. So the information of this
Ravi Narayana Reddy National Award is announced by Chairman of Martyrs Memorial Trust, Chairman of Martyrs Memorial Trust, and former MLA Chada Venkata Reddy, and Secretary Kandimalla Pratap Reddy are announced about Ravi Narayana Reddy National Award is belongs to Justice Sudarshan Reddy. It is given by the information of former MLA Chada Venkat Reddy and Secretary Kandimalla Pratap Reddy. So, and this is about Ravi Narayana Reddy National Award to Justice Sudarshan Reddy. నెక్స్ట్ పంచాయతీ పురోగతి సూచిక 2.0. మరి పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0. మరి పంచాయతీ పురోగతి సూచిక 2.0 అనేది ఎందుకోసం అంటే మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఆధారంగా గ్రామ పంచాయతీల పనితీరును అంచనా వేసి వాటిని మెరుగుపరచడం. అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మనకి సుస్థిరాభివృద్ధిలో 9 అంశాలు అనేవి ఉంటాయి. మరి ఆ 9 అంశాలను ఆధారంగా చేసుకొని మనకి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటి పనితీరును అంచనా వేసి ఆ పనితీరు ఆధారంగా ఆ గ్రామ పంచాయతీలకి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం ఏమంటాం అంటే పంచాయతీ పురోగతి సూచిక 2.0 అని చెప్పి అనడం జరుగుతుంది. అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా వాటి అంశాలను ఆధారం చేసుకొని పంచాయతీలకి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ ర్యాంకింగ్ ఎన్ని అంశాలు అంటే దాదాపుగా 9. అందులో పేదరికం లేని గ్రామం 1, ఆరోగ్యకరమైన గ్రామం 2, నీటి సమృద్ధి 3, పచ్చదనం 4, పరిశుభ్రత 5, స్వయం సమృద్ధి అలాగే మౌలిక సదుపాయాలు మొదలైన 9 అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. మొదటిగా పేదరికం, ఆరోగ్యం, మనకి పౌష్టికాహారం అలాగే నీటి వసతి, పచ్చదనం వీటి అన్నిటి ఆధారంగా మనకి ర్యాంకింగ్స్ని ఇస్తారు. మరి దాదాపుగా గత సంవత్సరంలో పంచాయతీ పురోగతి సూచిక 1.0లో మనకి 72% వరకు తగ్గించడం జరిగింది. అంటే 72% వరకు తగ్గించి 147 ముఖ్య సూచికలను మాత్రమే కుదించడం జరిగింది. అంటే ప్రీవియస్గా జరిగిన సూచిక ఏదైతే ఉందో, ప్రీవియస్గా 1.0 అనే సూచికలు ఏదైతే ఉందో దాంట్లో 72% వరకు తగ్గించి 147 వరకే కుదించి వారు ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. దేనికి? గ్రామ పంచాయతీలకి. కాబట్టి వాళ్ళ క్యాలిక్యులేషన్ అనేది ఇంకా క్వాలిటీగా రావడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా అంశాలను తక్కువ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి చాలా క్లారిటీ అయిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మరి అందుకోసం గాను 72% తగ్గించి 147 సూచికలతో మనకి ఈ పురోగతి సూచికని అంచనా వేశారు. దేనికి? గ్రామ పంచాయతీలకి అంచనా వేయడం జరిగింది. సో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0. పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0. So it is a multi-dimensional tool introduced by the Union Minister of Panchayati Raj. And what is the main aim of Panchayati Advancement Index 2.0? What is the main aim of Panchayati Advancement Index 2.4? To assess and improve the performance of Gram Panchayati based on the sustainable development goals. So what are the sustainable development goals? So sustainable development goals are 3 important themes or sustainable development goals has themes. So and there are totally 9 important themes are included in Panchayati Advancement Index 2.0. Panchayati Advancement Index 2.0. And what are the 9 important themes are? So first, the rating is based on 9 factors such as poverty-free village,
and healthy village and water availability, greenery and self-sufficient infrastructure. Based on these 9 important themes, they are given rankings to grama panchayati. So compared to last Panchayati Advancement Index 1.0, they are the number of indicators has been reduced by 72%. Has been reduced by how much? 72%. And to just 147 key indicators, which increases data quality. So they are just 147 indicators are there now in Panchayati Advancement Index 2.0, then which increases data quality. This increases what? Data quality. And this is about Panchayati Advancement Index 2.0 కి సంబంధించి. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.